హే వాట్సాప్ గైస్ కైసే హో ఎలా ఉన్నారు బై ది వే అందరికీ నమస్తే. ఇవాల్టి కంటెంట్ వచ్చేసరికి ఎలా చేయాలో ఎలా వెళ్తుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నేను అసలు చేయదలుచుకోలేదు, చేయను కూడా. ఎందుకంటే ఎలా చెప్పాలో తెలియదు. నేను రాగానే నాకు ఫ్యామిలీ, నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని నేను కలిశాను. అట్లీస్ట్ వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పి. అందులో భాగంగా వినయ్ అన్న నాకు చాలా క్లోజ్. ఎస్, వినయ్ కుయ్య అనే యూట్యూబర్ నాకు చాలా ఒక మంచి గైడ్గా, ఒక మంచి బ్రదర్గా, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా నాకు చాలా అంటే చాలా నా లైఫ్లో ఒక బెస్ట్ పర్సనాలిటీస్లో ఆయన కూడా ఒక పర్సన్ అనమాట. పాయింట్ ఏంటంటే ఎస్, ఆయన నా ఛానల్లో కనిపించారు. నా ఛానల్లో అంటే నా వాళ్ళని నేను చూపించుకోకపోతే ఎలా అని చెప్పి నేను అతన్ని చూపించడం జరిగింది నా ఛానల్లో. దానివల్ల ఆ వీడియోకి చాలా రీచ్ వెళ్ళింది. ఇండియాలో చాలామంది చూశారు. దానికి అప్రాక్స్ 85K వ్యూస్ ఎంత వచ్చాయి. రావడం వల్ల అందులో ఒక పర్సన్, చాలా నీడీ పర్సన్, వినయ్ కుయ్యాకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోయింగ్ ఉంటుంది. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. అన్ని మెసేజ్ చూసేంత టైం ఉండదు. ఎందుకంటే చాలామంది అంటే అతని ప్రొఫెషన్ మీద అలా ఫోకస్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం కుదిరినంత టైంలో కుదిరినంత చేయగలిగినంత చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. బట్ ఏంటంటే నాకు తక్కువ రీచే ఉంది. నేను యూకేలో చదువుతున్నాను అంతే. అండ్ నేను ఒకరికి హెల్ప్ చేసే అంత సిచ్యువేషన్ నాకు ఉందా అంటే లైఫ్లో నేను ఇంకా ప్రొఫెషనల్గా ఏ జాబ్ చేయట్లేదు. నేను జస్ట్ ఒక స్టూడెంట్ని, మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. ఒకరికి హెల్ప్ చేసేంత సిచ్యువేషన్ ఇంకా రాలేదు. బట్ కుదిరితే నేనే చేస్తాను. నాకు కుదిరినంత నేను చెయ్యాలి. ఎందుకంటే మన మనుషులం బై, మనం కుదిరినప్పుడు కూడా చేయకపోతే అది మన మూర్ఖత్వం అనిపిస్తుంది. ఈ కంటెంట్ వల్ల ఒకటి, ఎవరన్నా ఈ వీడియో చూడడం వల్ల ఆ అబ్బాయికి హెల్ప్ చేస్తారేమో, ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పి నేను యూకే వెళ్ళే ముందు ఈ కంటెంట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వినయ్ అన్న నాకు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడు. కెమెరా ఇప్పిస్తా, అందులో సగం వినయ్ అన్న పెట్టుకుంటా, నేను సగం పెట్టుకుంటా అని చెప్పాను. బట్ ఏంటంటే నాకు ఒక పాయింట్ వచ్చేసరికి నాకు ఎందుకో మా ఇద్దరు బాండింగ్ డబ్బులతో విలకెట్టలేంది. ఇలా డబ్బులు తీసుకోవడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. అందుకని వినయ్ అన్నకి చెప్పా, వినయ్ అన్న నేను ఒక దగ్గర తీసుకెళ్తా, ప్లీజ్ ఏమనుకోకు, ఫస్ట్ అయితే నేను వస్తాను అని చెప్పాను. ఇదంతా వినయ్ అన్న ముందే మాట్లాడదాం, తీసుకెళ్తాను, లెట్స్ గో. సో గైస్, వినయ్ అన్నని అడిగి నేను ఫోర్స్ చేసి మరి తీసుకెళ్తున్నా. హవీష్ని కూడా పట్టుకెళ్తున్నాము. అసలు వినయ్ అంత ఐడియా కూడా లేదు. ఏంట్రా అంటే గిఫ్ట్ అని నా ఫస్ట్ వీడియోలో అన్నాడు, అరే నడరా గిఫ్ట్ ఇప్పిస్తా అని చెప్పి. నేనేమో మా ఇద్దరి మధ్యలో ఈ బాండింగ్ అనేది, ఎందుకంటే ఈ బాండింగ్ అనేది ఎప్పుడు డబ్బులతో తీసుకురాలేదు. ఈయనేమో 50% ఇప్పిస్తా, నీకు నడు కెమెరా కొనుక్కోరా బై, నువ్వు కష్టపడి చేతులు పెట్టి ఇస్తున్నావు అంటే. బట్ ఇదంతా కాదు, నాకు ఈ టైంలో ఈ పని నేను చేయాలని ఉంది. చేయనికి పోతున్నాము. ఇది ఎలా వెళ్తుందో నాకు తెలియదు. వినయ్ అయితే అన్ని పనులు మానిపించి మరి తీసుకెళ్తున్నా. చూద్దాం ఎట్లా వెళ్తుందో. అన్న సారీ, నేను వెళ్ళే లోపల ఇది నేను చేసి వెళ్దాం అనుకుంటున్నా. నువ్వు రావడం ఇంపార్టెంట్ కాబట్టి నేను తీసుకెళ్తున్నా. సో గైస్, ఎండ కొడుతుందని చెప్పి క్యాబ్ బుక్ చేసిన వినయ్ అన్నకి. ఎందుకంటే చాలా దూరము, ఆల్మోస్ట్ దిల్సుఖ్నగర్ నుంచి ఇబ్రహీంపట్నం అంటే 1 hour 10 minutes పడుతుంది. వినయ్ అన్న చాలా అంటే చాలా ఫోర్స్ చేస్తున్నా ఈ పని కోసం. బట్ దేనికి ఫోర్స్ చేస్తున్నావు బ్రో, నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే నీకు చాలా పనులు ఉంటాయి కదా అన్న. నేను అట్లా అనుకోకు, పనులు ఉన్నా సరే నేను పనులు ఉన్నాయని చెప్పేసి అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నా కాబట్టి నేను ఎంబర్ వస్తున్నా. కానీ యాక్చువల్లీ ఏడికి వెళ్తున్నావు, అది సస్పెన్స్ అన్న, సస్పెన్స్. ఎందుకంటే నువ్వు ఇలాంటి కంటెంట్ కొట్టడం ఇష్టపడవు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడో కొట్టేటోనివి. నేను కూడా ఇలాంటి కంటెంట్ కొట్టడం ఇష్టపడను. కానీ అట్ ద సేమ్ టైం జనాలు కోరుకుంటున్నారు. అండ్ నీ ఫ్యాన్స్ కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు. నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నీకు అర్థమైతే లేదు సార్, నీ సబ్స్క్రైబర్లు నా దగ్గరకు వచ్చి కమెంట్స్ పెట్టి మెసేజ్ పెట్టి వినయ్ కుయ్యతో వీడియోస్ చేయి. కొంతమంది ఎట్లయితే నువ్వు వినయ్ అన్న తీసుకొస్తున్నావు ఊరికే అంటారు. అందుకే నాకు భయం. ఎందుకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కలవచ్చు. బట్ ఏంటంటే నా ఛానల్లో తీసుకోవడం చాలా భయం. ఎందుకంటే ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అన్న. బట్ ఇప్పుడైతే ఒక మంచి పని చేయడానికి నేను తీసుకెళ్తున్నా అన్న. ఎందుకంటే నువ్వు నా కెమెరాకి హెల్ప్ చేస్తా అని చెప్పి అప్పుడు అన్నావు, గిఫ్ట్ ఇప్పిస్తా అని చెప్పి నన్ను ఫోర్స్ చేసి మరి షాప్లో పట్టుకుపోయినావు. నేను ఆ రోజు ఏం చేసిన అంటే ఆపేస్తాను నేను, అన్న వద్దన్న నాకు ఉన్నాయన్న అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ మనీని నా హ్యాపీనెస్ కోసము, నీకు సర్ప్రైజ్ ఇవ్వనీకే, ఇంకొకరి లైఫ్ హ్యాపీనెస్ ఇవ్వనీకే, ఒక లైఫ్లో హ్యాపీనెస్ ఇవ్వనీకే తీసుకెళ్తున్నా నేను. ఓకే కదా, చూద్దాం. అక్కడ లొకేషన్కి వెళ్దా కలుస్తా, అప్పుడు నీ రియాక్షన్ నేను క్యాప్చర్ చేసుకుంటాం. సో గైస్, ఫైనల్లీ వచ్చేసినాం లొకేషన్కి మేము. ఇది మరీ ఊరు ప్రాంతం ఉంది, నాకు కూడా తెలియదు. ఇక్కడ వెలిమినేడు
గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చేసినాము. అడ్వెంచర్ అవిష్ గారు చూడండి, అవిష్ గారు నిద్రపోయినాడు. అవిష్ గారి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీనికి ఇవ్వాలా. ఎట్లున్నావు? సో గైస్ మన సబ్స్క్రైబర్ వినయ్ అన్న సబ్స్క్రైబర్ వినయ్ అన్న వస్తాడని చెప్పలే కదా నీకు? తెలియదు, సర్ప్రైజ్. నువ్వు వినయ్ అన్న అని చెప్పి మెసేజ్ చేసినావు ఇన్స్టాగ్రామ్లో. నాకు ఉన్న టైంలో ఇంకా ట్రై చేసిన, నువ్వు అడిగినావు. మేము 2 రోజులు వెళ్ళిపోతున్నా, బట్ నేను హ్యాపీ చేయాలని చెప్పి పట్టుకొచ్చిన. నడుస్తున్నా ఓకేనా? నడుస్తున్నా అంటే ఏమైంది అసలు? బండి యాక్సిడెంట్ అయిందా? సరే లోపలికి వెళ్ళి మాట్లాడదాం. మనం ఇప్పుడు డొనేషన్ ఇచ్చేది రజనీకాంత్కి. తనకి బైక్లో యాక్సిడెంట్ అయింది అండ్ ప్రాపర్గా నడుస్తలే కూడా తను. సో ఇప్పుడు కొంచెం నడుస్తున్నాడు. ఎట్లున్నావు? ఏంది కథ? ఓకే నువ్వు టెన్షన్ తీసుకోకు. ఓకే నువ్వైతే కూర్చో, ఫస్ట్ నువ్వు కూర్చో చెప్తా. సో తను ప్రాపర్గా నడవలేకపోతున్నావు చూడండి. ఇంట్లో వాళ్ళేదా? డాడీ నువ్వు ఏం పని చేస్తుండే? షెఫ్ ఉండేనా? ఇప్పుడు చేస్తలేవా? యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుందా? ఓకే ఇప్పుడు కొంచెం నడుస్తున్నావు. ఈ మాటకి ఏమైంది? ఇక్కడ ఆపరేషన్ అయింది అంటే సివియర్ యాక్సిడెంట్ అయిందా నీకు? అంటే పాయింట్ ఏంటంటే నేను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేను చూసిన, నువ్వు నాకు పంపిన లింక్ ఇన్స్టాగ్రామ్ లో. నాకు నేను యూకే నుంచి వచ్చినప్పటి నుంచి ఒక వీడియోలో నేను చూసిన, వచ్చినప్పటి నుంచి నాకు మెసేజ్ పెడుతున్నాను. ఓకే టు బి ఆనెస్ట్ సారీ. ఏంటంటే కొన్ని రోజులు ఏమైందంటే అసలు ఏంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. నేను పట్టించుకోలే ఎందుకంటే నేను నా ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి వచ్చిన టైము. అంటే ఇవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ పట్టించుకోకుండా అయిపోతానేమో. బట్ ఏంటంటే రోజు మెసేజ్ పెట్టి వినయ్ అన్న ఉషా వదిన అనేసరికి సరే వీళ్ళు నా ఫ్యామిలీ కదా, నా ఫ్రెండ్స్ కదా. ఎందుకంటే ఆయనకి చాలా మెసేజ్ చేసి ఉంటావు, చేసిన నీలాగా చాలా మంది ఉంటారు. బట్ ఏంటంటే అందరికీ హెల్ప్ చేయడం కుదరకపోవచ్చు. బట్ నాకు కుదిరినప్పుడు, నా చేతిలో ఉన్నప్పుడు, నాకు వినయ్ అన్న ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను? 2 రోజులు వెళ్ళిపోతున్నప్పుడు నేను 2 రోజులు వెళ్ళిపోతున్నా, నాకు ఎందుకో అనిపించింది. నేను ఇంకా సరే వెళ్దాం వినయ్ అన్న పట్టుకొని వెళ్దామని చెప్పి వినయ్ అన్నకు కూడా చెప్పకుండా కార్లోకి ఇచ్చేసి కార్లో చెప్పినా నేను అన్న ఇట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ చెప్పలే, తర్వాత ఎందుకు ఏడేకి అంటే వినయ్ అన్న కూడా ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కదా, చెప్పాలి చెప్పు అంటే అప్పుడు చెప్పినాను. ఇట్లా ఉన్నాడు మనోడు, ఇట్లా మెసేజ్ చేసినాడు, సో హెల్ప్ చేయాలి అంటే ఏమైందని చెప్తే దాన్ని బట్టి మాట్లాడచ్చు. అసలు యాక్సిడెంట్ ఎట్లా అయింది? తమ్ముడుతో వస్తున్నా. ఇక్కడ చేస్తుంది షెఫ్ గారు? షెఫ్ లెక్క చేస్తుంది. ఏ హోటల్? నా హోటల్ షెఫ్. ఏమేమి చేస్తుంది నువ్వు షెఫ్? అంటే ఇవన్నీ చేస్తున్నారు. నీ బిర్యానీ ఎందుకు వస్తారా? ఓకే మాకు మంచిగా దింపిస్తావు బిర్యానీ? ఓకే సో నేను నాకంటే ఎక్కువ నువ్వు థ్యాంక్స్ ఆయన చెప్పాలి. ఆయన నీ గురించి చెప్పింది కాబట్టి నేను ఇక్కడ వచ్చినా. నాకు దండం పట్టకు, నేను చదువుకున్నాను, నువ్వు చదువుకున్నావు. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ డౌన్ ఎప్పుడు అవ్వద్దు బ్రో. నేనైతే ఎడ్యుకేషన్ చాలా వాల్యూ ఇస్తాను. బట్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసిన, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి చెఫ్ గా నువ్వు నేర్చుకొని వచ్చినావు. ఒక టీవీ ఇంటర్వ్యూ వల్ల హెల్ప్ అయింది. 2 years టీవీ ఇంటర్వ్యూలో చూసి ఒక సిచ్యువేషన్ అర్థమైంది. బట్ నా బ్లాగ్ వల్ల, వినయ్ అన్న వల్ల ఇంకొంతమందికి ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉండాలి. కనీసం ఇట్లా మనోడు చదువుకున్నాడు, ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. చదువుకి ఎప్పుడైనా ఇవ్వాలి ఇంపార్టెన్స్. నువ్వు ఆడి ఎడ్యుకేటెడ్ దగ్గర ఉంది కాబట్టి, ఆ పట్టుదల ఉంది కాబట్టి నీకు కుదిరినంత నీకు హెల్ప్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. నువ్వు నాకు టాబ్లెట్స్ మెడిసిన్స్ కావాలన్నావు, సరే టాబ్లెట్స్ మెడిసిన్స్ కావాలి కదా, దానికి ఏం కుదిరినంత హెల్ప్ చేయగలిగితే చేస్తాను.
చేస్తాను. అండ్ వినయనం కలవాలన్నావు కాబట్టి అది కూడా నీకు ఒక విష్ ఉంది కాబట్టి ఫుల్ఫిల్ చేద్దామని తీసుకొచ్చి హ్యాపీయా? హ్యాపీయా? థ్యాంక్ యూ సో మచ్. వినయన్న నువ్వు హ్యాపీయా? నేను హ్యాపీ బ్రో. అంటే నీకు తెలియదు కదా ఇట్లా ఉంది సిచ్యువేషన్, అసలు మనోడు ఎవడు ఏంది కథ అంటే మనీ అవసరం ఉండే తీసుకురావడం వేరు, అసలు సిచ్యువేషన్ చెప్పకుండా నీకు తెలిస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావు అనేది నాకు చిన్న థాట్ అనమాట. సో ఎప్పుడైనా సరే గైజ్ నేను ఈ సిచ్యువేషన్లో ఒక చెప్దాం అనుకున్నాను. నెవర్ గివ్ అప్ అని ఎందుకంటున్నా అంటే, ఈ సిచ్యువేషన్ ఎందుకు అంటున్నాను అంటే ఏ టైంలో ఏమన్నా కావచ్చు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, నా అకార్డింగ్ టు మీ నేనేమనుకుంటున్నా అంటే, మనోడు అదాన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు, అది మనోడు చూసిండు. దాని తర్వాత నా కింద కామెంట్స్ తను చూసిండు, నాకు ఇన్ఫార్మ్ చేసినందుకు నేను ఇక్కడ వచ్చిన కొంచెం ఆర్థికంగా నేను సహాయపడతాను అండ్ మన రాజు పడతారు. దాని తర్వాత ఏమైతే ఈ వీడియో చూసి మీరు హెల్ప్ చేస్తారు, అర్థమైంది, ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేస్తారు. సో కొంచెం ఆర్థికంగా మనీ వచ్చినప్పుడు తను కొంచెం ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టుకొని ఈ విల్ బి సెటిల్, అంటే సెటిల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఒక నడివే పొజిషన్, మంచిగా అయ్యే పొజిషన్, మళ్ళీ వర్క్ చేసే పొజిషన్కి వస్తారు, అర్థమైందా? అంటే ఎంతమంది బాధలు ఉన్నా సరే దేవుడు మనల్ని ఈయనకే హెల్ప్ చేయమని చెప్పేసి పంపించాడు. అది కూడా ఏ విధంగా పంపించింది, ఒక ఇంటర్వ్యూ చూసి మళ్ళీ దాని కింద కామెంట్ చూసి ఇక్కడ దాకా మేము వచ్చినామంటే సంథింగ్ సూపర్ పవర్, ఈయనకి హెల్ప్ చేయండి రా నాయనా అని చెప్పేసి చెప్తుంది మనకి. అంటే యూకే నుంచి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న, బట్ ఇది నేను అనుకోని రీజన్. నేను అనుకోలే ఇట్లా వస్తా, ఒక ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చూసి నేను ఇంత దూరం దిల్చునగర్ నుంచి ఇబ్రాహీంపట్నం నిన్ను తీసుకురావడం అనేది పెద్ద టాస్క్, తీసుకొచ్చి హెల్ప్ చేయడం అనేది. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ రెండు ఇంపార్టెంట్. నీలో నేను చూసింది ఏంటంటే, నేను చూసినప్పుడు పండుకొని కాళ్ళు నడుస్తలేవు, కాళ్ళు లేవనుకున్నాను, కాళ్ళు రిపేర్ అనుకున్నా, మరి ఇప్పుడు నడుస్తున్నావు అంటే నువ్వు నీ యాటిట్యూడ్ వల్లే నువ్వు గివప్ ఇవ్వలేదు. నెక్స్ట్ లేస్తావు, నీకు తెలివి ఉంది, బుర్ర ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని మంచిగా అవుతున్నాయి. ఒకటి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తప్పుగా తీసుకోకు, ఎవరిని చేయొచ్చు ఇయ్యాలనుకుంటే ఇస్తారు. అండ్ నీ దగ్గర తెలివి ఉంది, దాన్ని కరెక్ట్గా పెట్టు. అండ్ చెఫ్వి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినావు, దాని మీద వీడియోలు చేయి, దగ్గర నాలెడ్జ్ ఉంది కదా, మెల్లిగా చేయి. గాయస్ నేను ఇట్లా చేసిన, ఇట్లా నేర్చుకున్నా, నా వీడియోల వల్ల ఇంకోటికన్నా హెల్ప్ అవ్వచ్చు, ఈ డిష్ నేను చేసిన, నేర్చుకుంటారు కదా. నీ సొంతంగా నువ్వు నాలెడ్జ్ పెట్టచ్చు కదా. నన్ను అడిగినా ఓకే, దట్స్ ఫైన్, ఏం కదా. ఓకే నేను కూడా చాలా సార్లు పెడితే అప్పుడు వచ్చిన, ఎందుకు ఎండ్ ఆఫ్ ద డే నేను స్టూడెంట్నే, నాకు ఉంటుంది, వినయానికి చాలా పనులు ఉంటాయి. బట్ ఏంటంటే అడగడం కన్నా నీ సొంతంగా నువ్వు ఇంప్లిమెంట్ చేసి నువ్వు నిల్చుంటే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే బట్ ఇప్పుడు నీకు ఏ అవసరాలు ఉన్నాయి? 12 లక్షలు అప్పయిందా? హాస్పిటల్ కి పైసలు లేక హాస్పిటల్ వెళ్తలేవు, హాస్పిటల్కి వెళ్తలేవు. మెడిసిన్స్ కావాలని నా మెసేజ్ చేసినాం. మెడిసిన్స్ అయితే మేము హెల్ప్ చేయగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే, మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మేము తన ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ అండ్ నా ఫోన్ నంబర్ కూడా పెడుతున్నాను. ఒకవేళ కాల్ చేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడు. అండ్ యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, ఒకవేళ మీకు చేయాలనిపిస్తే నో ఫోర్స్ గైస్ ప్లీజ్. నాకు తెలిసి అందరూ బిజీ ఉంటారని చెప్పేసి, ఒకవేళ మీరు ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటున్నారు మనీ అనుకుంటే మాత్రం ప్లీజ్ జెన్యూన్ కేసు జర హెల్ప్ చేయండి. ఎందుకంటే మనం రీసెర్చ్ చేసే వచ్చినాం ఇక్కడ. ఎందుకంటే అతను ఇక్కడ ఈ పైపులు ఇవన్నీ చూసి కాళ్ళు నడక చూసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ అయిపోయాను. అరే ఏంది సిచ్యువేషన్ ఏందని ఇల్లు చూసి ఇదంతా. బట్ నీ దగ్గర అది ఉంది బ్రో, ఎడ్యుకేషన్ ఉంది. ఎందుకంటే నీ ఫొటోస్ అవన్నీ చూసినప్పుడు దిస్ గైస్ టాలెంటెడ్ అనిపించింది. సో యూ కెన్ డూ ఇట్, బట్ టైం పడుతుంది. మనీ ఇవన్నీ అంటావా, టైం బ్రో, టైం. నువ్వు ఎప్పుడైతే మనీ సంపాదించి స్టార్ట్ చేస్తావో మళ్ళీ ఇవన్నీ సెట్ అవుతాయి. బట్ ఇప్పుడు మేమేంటంటే నేను స్టూడెంట్, ఫారెన్ ఉన్నాననే కానీ స్టూడెంట్ నేను. నా చేతిలో ఏంటంటే వినయన నాకు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, నాకు హెల్ప్ చేసిన డబ్బులు ఉన్నాయి. అవి నేను వినయన చేతుల ద్వారా ఇప్పిద్దామని వచ్చిన. నా చేతిలో మెడిసిన్స్ ఎవరైనా సరే, సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసినా సరే హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఫోన్ పే నంబర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ పెడుతున్నా. అండ్ తన ఫోన్ నంబర్ కూడా పర్సనల్గా పెడుతున్నాము. మీరు బిఫోర్ ఏషియా ముందు అయితే ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి. మీరు తెలుసుకునే రండి ఎవరైనా సరే. సో మీకు చెప్పాను కదా, ఎవరైతే జెన్యున్ గా ఏమైనా కేసు ఉంటే మాత్రం డెఫినెట్లీ హెల్ప్ చేస్తా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను హెల్ప్ చేస్తున్నాను ఆర్థికంగా. మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఫోన్ పే నంబర్ పెడుతున్నా తనది, అండ్ తన పర్సనల్ నంబర్ కూడా పెడుతున్నాను. బిఫోర్ హెల్పింగ్ కాల్ చేసి మాట్లాడడం సార్. దావి నేనే కాదు, ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తారు.
ఓకేనా, మన వాళ్ళు చూస్తున్నాడు. ఒకటి ఏంటంటే నాకంటే ఎక్కువ నువ్వు ఈయనని గుర్తుపెట్టుకో, రాజా అని. ఓకేనా, నాకు నిన్ను పరిచయం చేయించింది రాజా. ఓకేనా, ఆయన యూకేకి వెళ్ళిపోతారు, నువ్వు మంచి అయినాక మాత్రం పిలవాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కదా? నేను హ్యాపీ. సో రజనీకాంత్ ఏం లేదు, ఇట్స్ ఓకే, ఉంటాయి లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, కింద పడ్డావు. బట్ ఏంటంటే నీ దగ్గర టాలెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, రైట్? ముందుకెళ్ళాలి. ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టు, స్టోరీస్ పెట్టు, లేదా యూట్యూబ్లో వీడియోలు పెట్టు, ఏదో ఒకటి. బట్ అందరికీ మెసేజ్లు పెట్టి లేకపోతే అందరిని అడగడం మాత్రం హ్యూమన్ రైట్. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏం చేయొచ్చు, ఓకే? బట్ ఇట్స్ ఓకే, అడిగినావు, కుదిరినంత వరకు కుదరని హెల్ప్ చేస్తారు, దట్స్ ఓకే. ఓకేనా, వెళ్ళొస్తాను, జాగ్రత్త. ఓకేనా, నేనైతే వీడియో పెడతాను, ఓకే కదా? వీడియో పెడతాను, చూసేంత వరకు ఎంతమంది చూస్తే అంతమంది హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. నేను బ్యాంక్ డీటెయిల్స్ నాకు పంపు, ఫోన్పే నెంబర్ పంపు, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎంతమంది హెల్ప్ చేస్తే అంతమంది నీకు మంచి అవుతుంది, నీ మెడికేషన్కి నీ ట్రీట్మెంట్కి హెల్ప్ అయితే తర్వాత కోలుకుంటావు, ఓకే? అక్కడ మెడ దగ్గర చూడండి, ఇక్కడ పైప్ పెట్టినారు, వెంటిలేటర్ మీద ఉన్నాడంట. చనిపోయేటోడు బతుకున్నాను నేనైతే గుర్తుపెట్టుకుని, కానీ ప్రాపర్గా అయితే నడుస్తలేను. సో తీసుకుంటాను చెప్పిందా మళ్ళీ జాబ్లో మంచి అయితే అడుగుతున్నారు, పోతాం నా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే, మేము వచ్చినాము, నేను మీకు హెల్ప్ చేయడానికి వస్తే నువ్వు మాకు థమ్స్ అప్ ఇస్తా అంటున్నావు. థమ్స్ అప్ ఏం ఎందుకు చెప్పు, అవసరం లేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ పైకి లేవాలి భయ్. నేను ఎడ్యుకేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు నోవోటల్ వరకు వెళ్ళినావు, పెద్ద హోటల్ అది, ఇంటర్నేషనల్ లెవెల్ హోటల్, అందులో పని చేసినావు చెఫ్గా అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మళ్ళీ అక్కడికి వెళ్తావు, అందరు నీకు హెల్ప్ చేస్తారు, నోవోటల్ వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా. బట్ నువ్వు లేస్తున్నావు, టాలెంటెడ్ పర్సన్. మళ్ళీ నువ్వు నాకు లేచి ఫోటోలు పెట్టి, ఇన్స్టాగ్రామ్ ఫోటోలు నేను ఫాలో కొడుతున్నా, ఇన్స్టాగ్రామ్ నీ ఫోటోలు చూడాలి నేను, ఓకేనా? పని చేస్తున్నా చూడాలి, ఉత్తా కూర్చొని మెసేజ్ అయితే చేయకపోవడానికి ఎప్పుడు హెల్ప్ చేయడు లైఫ్లో. నేను చెప్తున్నా కదా, సరే బాగాలేదు వచ్చినాం కానీ, బట్ ఎప్పుడు హెల్ప్ చేయడం ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకు, ఓకేనా? నిన్ను నమ్ముకో, అదొక్కడే చెప్తా. టేక్ కేర్, జాగ్రత్త. ఒక అన్నలా మేము వచ్చినాం, సరేనా? ఇప్పుడు ఏం లేదు, బతుకుంటేనే అదృష్టం అది, సరేనా? వెళ్ళొస్తా, బాయ్. హబీష్ వాళ్ళ పెద్ద ట్రావెల్ చేసి వచ్చేసిండు మా వాడు. బట్ ఇట్ వాజ్ ఎ లాంగ్ రైడ్. ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సరే వెళ్ళేసి వచ్చేసినాము. ఈ స్టార్టెడ్ అరౌండ్ like 1 and it was almost like 5. 1 o'clock స్టార్ట్ చేస్తే 4 o'clock 5 అవుతుంది ఇప్పుడు. బట్ ఇట్స్ ఓకే, వీఆర్ డన్ ఎ గుడ్ థింగ్. అండ్ కొంతమంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. చలో గైస్, బాయ్ బాయ్. హరీష్ బాయ్ చెప్పు. బాయ్.